నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక్క విషయం మీరు మర్చిపోతున్నారు. అదేమిటంటే వీడియో చూస్తున్నారు, కట్టేస్తున్నారు. ఎవరికి షేర్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు, బెల్ ఐకాన్ని నొక్కటం లేదు. అలా మీరు చేసినట్టయితే నేను చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు ముందుగా చేరుతాయి. మీరు ఒక పథకం ప్రకారము మీరు జీవిత ప్రయాణం సాగించేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. కాబట్టి దయచేసి ఈసారి మాత్రం వినండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి, షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా సంశయాలు ఉంటే కామెంట్స్లో పెట్టండి. తప్పకుండా నేను మీకు సదా తోడ్పడేటువంటి అవకాశాలు కలుగుతాయి. ఇకపోతే ఇప్పుడు చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఏమిటంటే, మరి డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి 2025 మాస ఫలితం ఎలా ఉంటుందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ యొక్క సింహరాశిలో కేతు ఉన్నాడు అనేటువంటి విషయం మీకు తెలుసు. మీకు సప్తమంలో రాహు ఉన్నాడు, అష్టమంలో శనైశ్వరుడు ఉన్నాడు. ఇకపోతే మీకు వ్యయంలో అతిచార గురువు ఉన్నాడు. మరి ఆ తర్వాత మిగతా గ్రహాలన్నీ కూడా మీకు వృశ్చిక రాశిలో ఉండటం అనేటువంటి జరుగుతుంది. మరి ఎలాగుంటుంది? మీకు మానసిక సంక్షోభం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆలోచనల పరంపర చాలా ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో గృహ వాతావరణం కనుక తీసుకున్నట్టయితే దంపతుల మధ్యన ఏ గొడవ రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రేమ, అనురాగం, ఆప్యాయత చాలా అవసరమనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కళ్ళకు సంబంధించిన సమస్య ఏదైనా వస్తే వెంటనే వైద్య సదుపాయం కలిగించుకొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. దూర ప్రయాణాలకి ఎక్కువ అవకాశం కనపడుతుంది. అది దూర ప్రయాణాలంటే తీర్థయాత్రలు కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఏదైతేనే ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం గాయాలు తగలకుండా సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించాలి. గృహంలో కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. ఎంచేతనంటే ఈ యొక్క బుధుడు కానీ మరి ఈ యొక్క కుజుడు కానీ వీళ్ళందరూ కూడా గృహంలో ఒకరి కోపము, ఇంకొకరు చాలా లౌకికంగా మాట్లాడడం, ఇంకొకరు నాలుగు ఆలోచనలు, నలుగురి ఆలోచనలు 4 రకాలుగా ఉన్నట్టయితే గృహంలో చాలా కన్ఫ్యూజన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం కోపము, ఉద్రేకము, ఆవేశం మర్చిపోయి ప్రశాంతంగా ఎవరి సమస్య ఏమిటి అనేది తెలుసుకుని వాటికి సరి అయినటువంటి విధానాలని రూపొందించుకొని ఆ గృహాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత ఏర్పడుతుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే తల్లిగారి ఆరోగ్యాన్ని చూసుకోండి. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో పెద్దగా బాధ లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇక దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్. ఆర్థిక సమస్యలు ఉంటాయి. కాకపోతే ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం కనుక మీరు నడుచుకున్నట్టయితే ఆ ఆర్థిక పరిస్థితులను కూడా మీరు అధిగమించవచ్చు. కాబట్టి మీరు సంపాదించిన దాంట్లో కొంత గొప్ప సేవింగ్స్ చేసుకున్నట్టయితే ఇంకా రాబోయే కాలంలో మీరు ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఇకపోతే ఖర్చుల విషయంలో కనుక వస్తే తప్పకుండా అర్థవంతమైనటువంటి ఖర్చే జరుగుతుంది. ఎంచేతనంటే మీకు వ్యయంలో గురుడు కాబట్టి గురువు ఎప్పుడూ కూడా అనర్థమైనటువంటి ఖర్చులను పెట్టనివ్వడం. కాకపోతే మీరు అప్పటికీ కూడా అతిగా పోయినట్టయితే ఏమవుతుందంటే ఆర్థిక లోటు అనేటువంటిది కలుగుతుంది. ఇకపోతే ఫైనాన్షియల్ రీజన్స్ ఇలా ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇంటి వాతావరణం ఇలాగుంటుంది. ఈ పరిస్థితులను చూసిన తర్వాత ఇప్పుడు మనం మరి ఏంటి, వ్యాపారాలు ఎలా సాగుతాయి, అతను ఉద్యోగం ప్రయత్నాలు ఎలా ఉంటాయి, ఉద్యోగం ఎలా ఉంటుంది, వచ్చేటువంటి సమస్యలు ఏమిటి, మరి పరిహారాలు ఏమిటి అనేటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇక ఏదైనా వ్యాపారం గురించి మొట్టమొదట మనం తీసుకుందాం. ఏ వ్యాపారం, అనేక వ్యాపారాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఒక ప్రొఫెషన్ రంగంలో కనుక తీసుకున్నట్టయితే రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎంచేతనంటే ఏమాత్రం మీరు కనుక స్వార్థ చింతనతో మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి ప్రజలకి దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండి ఏదో మరి ఒంటి కొంగ ఏదో తపస్సు అని అంటారే, అలాంటిది మీరు చేసినట్టయితే అభాస పాలయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇకపోతే మిగతా విషయాలు,
ఈ యొక్క ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వాళ్ళ విషయం చెప్తున్నాను. పెద్దగా మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఉండరండి. మీ అసోసియేట్స్ మిమ్మల్ని వెన్నుపోటు పడవచ్చు, లేకపోతే మీకు పెద్దగా అనుకూలంగా ఉండకపోవచ్చు, లేకపోతే మీ సుపీరియర్స్ ఉంటారు, వాళ్ళు మీ యొక్క పనులను అభినందించకపోవచ్చు. అంత మాత్రం చేత మీ సామర్థ్యం ఏదో తగ్గిపోయిందని మీరు అనుకోకూడదు. తప్పకుండా మీరు సమర్థులే, కాకపోతే మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. అంచేత మీరు గట్టిగా ఉండండి, మానసిక దౌర్బల్యానికి గురి కాకండి, మీ పనులు మీరు చక్కగా నెరవేర్చుకోండి. పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థిక స్తోమత కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఇకపోతే మిగతా విషయాలు, సాఫ్ట్వేర్ రంగాలు ఉంటాయి, ఇంజనీర్స్ ఉంటారు, ఇతర ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి ఎవరైనప్పటికీ కూడా ఫలితం ఇలాగే ఉంటుంది. ఆ రకంగా మీరు నడుచుకోవాల్సి వస్తుంది. ఇక పోతే చలనచిత్ర రంగంలో కనుక తీసుకున్నట్టయితే అటు యాక్టర్స్కి కానీ, నటులకు కానీ, లేకపోతే సాంకేతిక నిపుణులకు కానీ, నిర్మాతలకు కానీ, ఎవరికైనా సరే రైటర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో పనులు దొరకటమే కాకుండా వాళ్ళ యొక్క వృత్తుల్లో వాళ్ళు ప్రావీణ్యత పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే వ్యాపార రంగంలో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ చాలా ప్రతిభావంతంగా సాగుతాయి. మిగతా ఇండస్ట్రియల్ సెక్టార్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా లాభాలు గడించేటువంటి అవకాశాలు ఈ మాసాల్లో మనకి కనబడుతున్నాయి. ఇకపోతే మిగతా విషయం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా సజావుగానే సాగుతాయి. ఇకపోతే మరో విషయం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు 10 మంది భాగస్వాములు లేకపోతే 2 భాగస్వాములు కలుస్తున్నప్పుడు, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటున్నప్పుడు జాతక రీత్యా మాత్రం మీరు పరిశీలించుకోవాల్సి వస్తుంది. ఆర్థికంగా ఒకరు ఇద్దరి ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంటుంది, కానీ జాతకాలు కుదిరినాయా లేవా అవి చూసుకోవాలి. అంటే జీవితంలో అంటే జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామి కానీ ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటేనే ఆ వ్యాపారమైనా ఆ జీవితమైనా బాగా సాగుతుంది. కుటుంబమైనా వ్యాపారమైనా మనం అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మీరు ఎప్పుడైతే వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటున్నారో మీ 2 పార్ట్నర్స్ జాతకాలు మీకు కుదురుతున్నాయా లేదా, మీ జాతకానికి ఆ వ్యాపారం కరెక్టేనా, ఆ తర్వాత మీ భాగస్వామి యొక్క జాతకానికి ఆ వ్యాపారం సరిపోయిందా, ఇవన్నీ మీరు చూసుకుంటేనే మీరు రేపటి రోజున వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. మరి మీ యొక్క మానసిక పరిస్థితి ఏమిటి, ఆయన గారి మానసిక పరిస్థితి ఏమిటి మనకు తెలుస్తుంది. ముందే మనం జాగ్రత్త పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2 స్నేహితులు చాలా కాలంగా స్నేహంగా ఉండి ఆ తర్వాత వ్యాపారాలు ప్రారంభిస్తారు. అప్పుడు వచ్చిన ప్రాబ్లం పెద్దగా ఏమీ లేదు. కాకపోతే కొత్తగా ఎవరు తెలియదు, కానీ వ్యాపార నిమిత్తం కలుస్తారు, అక్కడే చిక్కొస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మరో విషయం ఏంటంటే ఏదైనా ముహూర్తం అనేటువంటి ముహూర్త బలం అనేటువంటి చాలా ముఖ్యం. ఏదో ఓపెన్ చేసేసాం, వ్యాపారం స్టార్ట్ చేసాం అలా అనుకోవద్దండి. శుభ ముహూర్తాన మంచి బలం ఉన్నటువంటి ముహూర్తంలో మాత్రమే మీ వ్యాపారాలను ప్రారంభించాలి. ఇక వ్యాపార రంగంలో ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగానే ఉంటుంది, మంచి లాభాలు గడిస్తారు. ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటిలో సాగటమే కాకుండా లాభాలు కూడా చాలా బాగా సంపాదించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యవసాయ రంగం కూడా చాలా బాగుంది. వాతావరణ పరిస్థితులు ఒక్కసారి గమనించి అప్పుడు మీకు అర్హత ఉన్నప్పటికీ కూడా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళాలా వద్దా అనేటువంటి విషయం ఒక్కసారి ఆలోచించుకొని ఆ తర్వాత అడుగులు వేయండి. ఇంట్లో పెద్దలని గౌరవించండి, గురువులను గౌరవించండి, దైవాన్ని ప్రార్థించండి. ఎంచేతనంటే అష్టమ శని మిమ్మల్ని దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎన్నో కష్టాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదివితే ఈ అష్టమ శని యొక్క ప్రభావం బాగా తగ్గిపోతుంది. ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా ఆ సూర్య భగవానుడు మీకు ఆకాశంలో కనబడుతూనే ఉంటాడు. ఆయన్ని పూజించండి. తప్పకుండా మీకు మంచి జ్ఞానము, ఆ తర్వాత ధైర్యము ఇవన్నీ కూడా కలుగుతాయనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. విందు వినోదాల్లో శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు అనవసరమైనటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా అక్కడి వాతావరణాన్ని బట్టి 10 మందితో మీరు మెదులుకోవటం అనేటువంటిది చాలా మంచిది. అనవసర ప్రసంగాలు చేసినట్టయితే మీరు అవాసుపాలయ్యేటువంటి అవకాశాలు మీకు కనబడతాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీరు చిక్కుకోవద్దండి, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నట్టయితే వెంటనే అవి కూడా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీకు అవకాశాలు బాగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి మాసంగా మీరు దీన్ని పరిగణించాలి. మీరు ఒక్కొక్క అడుగు ఆలోచనతో ముందుకు వేయండి. ఇకపోతే గాయాలు తగలకుండా మాత్రం చూసుకోండి. ట్రాఫిక్లో మీరు
ప్రయాణం చేస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు, గ్యాస్ స్టవ్ దగ్గర, ఎలక్ట్రిసిటీ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. అనవసరంగా ఏదైనా గాయం తగిలితే చలికాలం అంత స్పీడ్గా తగ్గదు కాబట్టి ముందే మనం జాగ్రత్తగా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడానికి, అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. మరి ఈ రకంగా సాగేటువంటి మీ మాసాన్ని మీరు అద్భుతంగా ఆనందంగా అనుభవిస్తారని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. సెలవు.